అంటే తమ్ముడు మనం 5 ట్రోఫీలు గెలిచినాము. కానీ 2020 తర్వాత కప్పు మొహం కూడా చూడలేదు. 5 ఏళ్ళు అయిపోయింది. కనీసం ఫైనల్‌కి కూడా దిక్కు లేదు. ఇలా అయితే ముంబై ఇండియన్స్‌కి ఉన్న రేంజ్ పడిపోతుంది కదా తమ్ముడు. ఎప్పుడో ఒకప్పుడు కాకుండా ఎప్పుడు మనమే కప్పు కొట్టాలి కదా. అన్నా నేను 2 సీజన్స్ గుజరాత్ టీంకి కెప్టెన్సీ చేసిన. మొన్న కూడా ఫైనల్ దాకా తీసుకెళ్ళిన. ఈసారి కప్పు మందే, నువ్వు దిగులు పడకు గస్సలు. ఏమవుతుందో ఏమో తమ్ముడు. మనలోనే ప్లేయర్స్ ఉన్నారు. స్కై టీ20 కెప్టెను, చాట్నర్ న్యూజిలాండ్ కెప్టెను, తిలక్ గాడు హైదరాబాద్ టీం కెప్టెను, ఆ షర్దులు ముంబై కెప్టెను, డీకాక్ ఎస్ఏ కెప్టెన్సీ చేసినాడు, బూమ్రా టెస్టులకు లీడరు, రాజ్బాబా U19 కప్పు కూడా కొట్టినాడు. ఇంకా నువ్వా నేను ఇద్దరం గెలిచిన వాళ్ళమే. ఇంతమంది కెప్టెన్సీ ఉన్న కప్పు ఎందుకు రావట్లేదంటావు? నాకు అదే బాధ. భయం అన్నా, ముంబై అంటే భయము. అందరికి భయం పోయింది, అది తిరిగి రావాలి. ఐపీఎల్ ఎప్పటికైనా రౌస్ టీం అంటే సిఎస్కేనే. అక్షన్లో చూసినారు కదా, కొత్త కుర్రాళ్ళని దింపినాము. ఈసారి 6th కప్పు కొట్టి ఐపీఎల్ అంటే చెన్నై అని ఫిక్స్ చేస్తాం. ఏమంటావు ధోని మామ? నిజం రూత్ తమ్ముడు, మనకి మధ్యలో టీం కలిసినాక 2 సార్లు బయట ఉన్నాం కానీ లేకపోతే ఈ పాటికి 6 కప్పులు ఎప్పుడూ అయిపోయిండేవి. అవన్నీ ఆ పక్కన పెట్టు. ఛాంపియన్స్ లీగ్లలో ఎవరితోపో మేము 3 సార్లు కొట్టినాము, మీరు 2 సార్లు మాత్రమే. సో మేం గ్రేట్. ఎట్లన్నా ఐపీఎల్ గురించి మాట్లాడతావు, ఐపీఎల్ గురించి చెప్పాలి, వేరేవి ఎందుకు? అట్లంటే మేము కూడా గెలిచినాంగా. సరే, ఫైనల్కి ఎక్కువ సార్లు ఎవరు వచ్చినారా? 10 సార్లు వచ్చినాము కాబట్టి మేం గ్రేట్. ఫైనల్కి రావడం కాదురా, కప్పు ఎవరు కొట్టినాడు అనేది ముఖ్యము. ఇప్పుడు 10 టీములు ఉన్నాయి కదా. 2023లో మేం కప్పు కొట్టినామంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా మేం కప్పు కొట్టగలం. కానీ మీరు 10 టీమ్స్ వచ్చినాక వెనక్కి పడిపోయినారు. మీ వల్ల కాదు ఇది. ఏంది శాంసను, ఇంకా టీంలోకి రాకముందే పూర్తిగా చెన్నై పిల్లగాన్ని లెక్కలాగా మాట్లాడుతున్నావు. అంతా నీ వల్లే జరిగినట్టు బిల్డప్ ఇచ్చేస్తున్నావు. ఇప్పుడు చూడు, నేను వచ్చినాక సిఎస్కేకి వరుసగా కప్పులు తెచ్చి పెట్టేస్తా. శాంసను, మేం కప్పు కొట్టినప్పుడు 9 టీంలు ఉండేవి. ఇప్పుడు ఒక్కట ఎక్కువ, అంతే. మా టైము బ్యాడ్ నడుస్తుంది. కానీ మేము ఫామ్లోకి వస్తే మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు చెప్తున్నా. సీనియర్స్ ఉంటే ఏం లాభం అన్నా, మా టీంలో అంతా కొత్త కుర్రాళ్ళు ఉన్నారు, చూసుకుందాం రండి. గైక్వాడ్ 10 టీంలు ఉన్నప్పుడు ఫస్ట్ కప్పు కొట్టిన కెప్టెన్ నేను. ఈసారి నన్ను ఆపడానికి మీ దగ్గర జడేజా కూడా లేడు. వారు 1 సైడ్ చూసుకుందాం. 1 సైడ్ అయ్యే ప్రసక్తే లేదు. గ్రౌండ్లో తేల్చుకుందాం రండి. చూసావా గ్రీన్, వాళ్ళకి ఎవరిని గెలవనివ్వరు. అందుకే ఈసారి మనం కప్పు కొట్టి వాళ్ళని ఆపేయాలి చెప్తున్నాం. అందుకే సిఎస్కే మెయిన్ ప్లేయర్స్ని మనం కొనేసినాము. ఇక కేకేఆర్ ఆటలు చూడు. ముంబై నుండి కూడా 2-3 లాగేసుకున్నాం. చూడు, ముంబై కథ వేరుంటుంది. వాళ్ళు కెప్టెన్సీని కూడా కొనేస్తారు. అది ముంబై తప్పే కాదు, అందరు చేసేదే. మీరు కప్పు గెలిపించినా నన్ను పంజాబ్కి పంపించలేదా ఏంది? ఎవడెక్కడున్నా నేను మెంటర్గా ఉన్నానంటే కప్పు మందే. నేను లేకుండా కేకేఆర్కి కప్పు రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. గోతీబాయ్, ఇప్పుడు ధోని అన్న కప్పు రాలేదు, ఇప్పుడు రోహిత్ అన్న ఉన్న రాలేదు. ఇప్పుడు కొత్త కెప్టెన్సీ వచ్చినారు, కొత్త వేరేలా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఐపీఎల్ కథ మొత్తం మారింది. జీటీఏ, పంజాబ్, ఆర్సీబీ లాంటి టీమ్స్ కూడా ఫైనల్స్కి వస్తున్నాయి. మీ పాత్ డామినేషన్ ఇంకా సాగదు చెప్తున్నా. మేం తోపలమన్నా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాక్ టు బ్యాక్ కప్స్ కొడతాం చూడు. పోటీదర్, నీకంత సీన్ ఉందంటావా? ఉందన్నా. లాస్ట్ టైం మేము గెలిచింది లక్కుతో కాదు, సత్తాతో. అది గుర్తుపెట్టుకో. నేను రిటైర్మెంట్ లోపు ఇంకా కప్పు కొట్టాలి అంతేరా. పాత పంజాబ్ కాదు ఇది. నేను కెప్టెన్గా ఉన్నాను. లాస్ట్ టైం మిమ్మల్ని ఎలిమినేట్ చేసినట్టు ఈసారి గ్రౌండ్ నుంచి బయటికి పంపిస్తా. శ్రేయస్ అయ్యరు ఎక్కడ తగలాలో అక్కడే తగిలింది నీకు. గ్రౌండ్లో చూసుకుందాం.